నన్ను క్షమించక్క. అయ్యయ్యో, అమ్మాయి 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 ఆగమంటుంటే చచ్చిపోతావా ఏంటి? అవును పిన్ని, నేను చచ్చిపోవాలి. చస్తే తప్ప నేను చేసిన పాపం పండదు. మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతుంది అపూర్వ. అలా మాట్లాడతావేంటి వదినా? ఈ ఇంటికి నువ్వే పెద్ద దిక్కువి. నువ్వే అలా అంటే ఇక మేమంతా ఏమైపోవాలి? లేదు మీరా, లేదు. బావా నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆ భూమిని నేను చాలా ద్వేషించాను. నాకేం తెలుసు మీరా? దేవత లాంటి నా అక్క కూతురే భూమి అని నాకేం తెలుసు? అయ్యో, తెలియక ద్వేషించావు. ఇప్పుడు ఆ దేవత కూతురుని తెలిసింది కదా, పూజించు. పాపం పుణ్యంగా ఫలించడం మొదలు పెడుతుంది. కరెక్ట్ పిన్ని, టైంకి కరెక్ట్ మాట చెప్పావు. మీరా వెళ్ళి భూమిని తీసుకురా. నా కన్నీళ్లతో తన కాళ్ళు కడిగి నేను నెత్తిన చల్లుకుంటాను. దాన్ని క్షమించమని వేడుకుంటాను. ఈ ఇంటికి మహారాణి చేసి దాన్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను. బావ కోమాలోంచి బయటికి రాగానే ఈ భూమి ఈ దేవత కూతురని తెలిసి ఎంత ఎంత ఆనందపడిపోతాడో. భూమిని ఇక్కడికి తీసుకురావద్దు. అదేంటండి అలా మాట్లాడతారు? అపూర్వ వదినను చూసారా ఎంత బాధపడుతుందో? తను బాధపడ్డం కాదు, నటిస్తుంది. భూమి ఇక్కడికి వస్తే ప్రమాదం. మీకేమైనా మతిపోయిందా అండి? మన ఇంట్లోనే మన అమ్మాయికి ఏం ప్రమాదం ఉంటుంది? కంటికి రెప్పలా చూసుకోవడానికి నేనున్నాను, అపూర్వ వదిన ఉంది. మీరా, ప్రమాదం అని చెప్తున్నా కదా, నా మాట విను. మీకు నిజంగానే మతిపోయిందండి. అంత అల్లాడిపోతున్న అపూర్వ వదినను చూసి మీరు అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారండి? నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భూమి ఎక్కడున్నా ఆనందంగా ఉండమే కదా మనకు కావాల్సింది. అవును, తను ప్రేమించిన వాడి దగ్గర సంతోషంగా ఉంది, అక్కడే ఉండనివ్వు. మతిపోవడం కాదండి, పిచ్చెక్కింది మీకు. భూమి ఎవరో తెలియక ముందు ఎవరింట్లో ఉన్నా మనకెందుకులే అని పట్టించుకోలేదు. ఇప్పుడు భూమి మనింటి పిల్ల. పెళ్లి కాకుండా ఎవరింట్లోనే ఉంటే మనం ఎలా ఊరుకోగలము? అయ్యో, మంచినీళ్ళు తాగమ్మాయి. కొంపతీసి ఇప్పుడు నేను షాక్ అవ్వాలా ఏంటి? నువ్వంత పశ్చాత్తాపడిపోయి లబోదిబోమంటే నేనెందుకు నమ్ముతాననుకున్నావమ్మాయి? ఏదో స్కెచ్ వేశావు, ఫోటో ముందు డ్రామాని రక్తి కట్టించేశావు. కో ఆర్టిస్ట్ ని నేను కోఆపరేట్ చేశానే గాని నీ ఏడుపుని నమ్మలేదు. బాగానే పట్టేసావు పిన్ని. గుడ్.
బేబీ? ఇంకేం కావాలి? వస్తుందిగా నీ కూతురు భూమి. తనని నెత్తి మీద పెట్టుకుని చూసుకో. నన్ను పాతాళానికి తొక్కే. చచ్చా, అవే మాటలురా. నా మాటలు కూడా నీకు చాచీగానే మారిపోయాయి మమ్మీ. అంతేలే, ఇప్పుడు నేను నెంబర్ 2 అయిపోయాను. గగన్ బాబుని ప్రేమిస్తే అక్కడ నెంబర్ 2నే. అది వారసురాలుగా ఇంటికొస్తే ఇక్కడ నెంబర్ 2నే. ఇంకెందుకు మమ్మీ నేను బ్రతకడం? బ్రతకడం కోసం ఇంకొకరి బ్రతుకు తీసైనా మనం బ్రతకాలే. ముందు నువ్వు అది నేర్చుకో. మరే మీ అమ్మలా మారమని చెప్తోంది, అంతే కదమ్మాయి? అంతే పిన్ని. ఆ చూడు నక్షత్ర, భూమిని ఇక్కడికి తీసుకురమ్మని ఏడ్చి అంటే మీ అమ్మది సిగ్గు శరం లేని బతుకని చెప్తోందమ్మాయి. పిన్ని. అంటే నక్షత్ర చిన్న పిల్ల కదమ్మా, కాస్త డీటెయిల్డ్ గా చెప్తేనే అర్థం అవుతుందని. ఏం అక్కర్లేదు, నువ్వు నోరు మూసుకూర్చో. చూడు బేబీ,